హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు అయితే వేడివేడిగా కోడిగుడ్డు పుల్ట అయితే చేసుకుని తినేద్దామా? సో నా స్టైల్లో కోడిగుడ్డు పుల్ట అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంతమందికి నీళ్ళు నీళ్ళు కింద అట్లా కోడిగుడ్డు పుల్ట పెట్టుకుంటారు, కానీ వాటర్ అసలు చుక్క నీరు కూడా అవసరం లేదు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, టమాటా. సో టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కొత్తిమీర కూడా చాలా బాగా ఇస్తుంది టేస్ట్. అలాగే ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు. సో ఇవి వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ అనమాట. మీకు ఇష్టమైన ఎగ్స్ అయితే తీసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు. సో అంతే. ఆయిల్, మళ్ళీ ఆయిల్ మర్చిపోయాను అనుకోకండి. ఆయిల్. సో ఇవి ఉంటే చాలనమాట. ఇంకేమీ అక్కర్లేదు. వీటితో పాటు గ్యాస్ పొయ్యి కూడా ఉండాలిలేండి. గ్యాస్ పొయ్యితో పాటు మన గిన్నె, గరిటె కూడా ఉండాలి. సో సరదాగా జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం చక్కగా. ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. సో ఆల్రెడీ రైస్ అవి వార్చేసారనమాట పక్కన. సో అదే మీ పక్కన వీడియోలో కనిపిస్తుంది మీకు. సో కొంచెం ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం అనమాట. ఈలోపు ఆయిల్ కాగేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పచ్చిమిరపకాయ అయితే వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు మీరు ఒక 3-4 కాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్లేదు. నేనైతే ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీనెస్ తక్కువ తింటాం కాబట్టి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ అలా అలా నూనెలో స్నానం చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకుని ఒకసారి కదిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి అనమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే చూసారు కదండి, ఇలా అయితే రెడీ అయినాయి. ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. సో ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం అనమాట. ట్రస్ట్ మీద అయితే చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట. బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మనకి ఏ నాన్ వెజ్ లేనప్పుడు, లేకపోతే కూరగాయలు ఏమి లేనప్పుడు, ఏం చేయాలో తెలియట్లేదు వంట అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. బాగుంటుంది. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకుని కదిపేసుకుని ఒక్కసారి అయితే మూత అయితే పెట్టుకుందామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెమేం కాదు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసి కారం అనమాట. కారం కూడా ఒక స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ 2 ఎగ్స్ అంటే కొంచెం క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ అయితే మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి, మీకు చూపించాను కదా. సో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కదిపేసుకుందాం. సో కదిపేసుకుని గుడ్డు అయితే నేను ఇట్లా వేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి అయితే కొట్టుకుని గుడ్లు ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే మీకు ఇందాక సో ఆ 2 ఎగ్స్ కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను. సో ఇలాగే కదపకుండా మూత అయితే పెట్టేసుకుందామండి. చక్కగా ఎగ్స్ అయితే మగ్గిపోవాలి, శుభ్రంగా మగ్గుతాయి. అంటే మగ్గడం అంటే ఉడుకుతాయి అనమాట చక్కగా. ఏమి ఫస్టే కదిపేసుకోకూడదు ఎగ్స్ వేసుకోగానే. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే రెడీ అవుతుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు చక్కగా కదుపుకోవాలి గరిటెతో. ఇప్పుడైతే కదుపుకోవాలన్నమాట. సో గరిటెతో చక్కగా మొత్తం కదిపేసుకుంటే అన్నంలోకి అయితే భలే కలుస్తుందండి. నా ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు కోడిగుడ్డు పుల్ట, అలాగే బంగాళదుంప వేపుడు అనమాట. సో నాకు ఈ రెండే ఫేవరెట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అన్నంలోకి అయితే భలే కలుస్తుంది. సో ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతి దాంట్లో నాకు వీలుంటే కొత్తిమీర వాడతాను. సో కొత్తిమీర చక్కగా వేసేసుకుని చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో భలేగా. సో అసలు చుక్క వాటర్ కూడా వేయకుండా, వాటర్ వేసుకుంటే నీసు వాసన వచ్చేస్తుంది. చక్కగా ఇలా చేసుకుంటే ఇది చపాతీలోకి సో అన్నిటిలోకి కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.